ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో రసాభాస నెలకొంది. అధికారులు అనర్హులకు ఇళ్లు లబ్ధిదారులుగా ప్రకటించడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి ఇళ్లు మంజూరైనట్లు, అదేవిధంగా ఇళ్లు ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు ప్రకటించడంతో గ్రామ ప్రజలు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామ ప్రజలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనర్హులకు ఇళ్లను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. లబ్ధిదారులుగా పేర్కొన్న అనర్హులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ టైమింగ్ లో ఇక్కడ ప్రజా పరిపాలనలో దరఖాస్తులు సేకరించిన దగ్గరగా 650 పైన ఉన్నాయని మీరే చెప్పారు కదా. రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పాడు. కట్టిన ఏదో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన సగం ఇల్లు అయినా కూడా మేము ఇస్తామని ఆయన చెప్పారు. మరి ఆ ఇల్లు కూడా శాంక్షన్ కాలేదంటే దాన్ని ఏమనుకోవాలి? దాన్ని ఏమనుకోవాలి చెప్పండి. మీరే శాంక్షన్ చేసింది అది టీఆర్ఎస్ గవర్నమెంట్ లో. మళ్ళీ ఇదే గవర్నమెంట్ అదే మంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా క్లియర్ చెప్పారు, ఇల్లు కట్టిన ఇల్లు కూడా ఇవ్వమని. ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేసి ఆ పేరు తొలగించాలని మేము చెప్తున్నాం. ఇప్పుడు 80 పేర్లు కూడా లేవు. మీరు ప్రకటించిన 281లో 80 పేర్లు కూడా లేవు. అదే మాట చెప్తున్నారండి. నేను ఇదే మాట చెప్తున్నాను. మీరు గ్రామ సభ ఉద్దేశం ఏంటంటే టైం కూడా లేదు కాబట్టి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రావట్లేదు అంటే మీరు రాసి తీసుకుంటా అంటున్నారు. మీరు ముచ్చట ఆపేయండి. ఫర్దర్ ఏమంటే యాక్షన్ తీసుకుంటాం. మీరు ఇట్లా గొడవ చేస్తే కాదు. ఎవరైనా నింపే వాళ్ళు ఎవరంటే ఇలా లైన్లో ఏదైతే అనౌన్స్ చేస్తూ ఇస్తుందో అన్ని పక్కాగా ఉన్న వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే